కానీ నేను కూడా చీర కట్టినా అన్నీ చేసిన కానీ అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం 100కి 200కి 250% చాలా రాంగ్ అండి. అల్లు అర్జున్ గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏం చేశాడు? ఎవరన్నా దొంగతనం చేశాడా? ఏమన్నా చేశాడా? అమ్మాయిని ఏమైనా నేర్పించాడా? ఆయన చాలా మంచోడండి. అసలు అమ్మాయి జోలికి వెళ్ళడు. రేష్మిక మందాన్ని కూడా ఎంత గౌరవిస్తుందో తెలుసా? ఆ హీరోయిన్ కూడా ఎంత గౌరవిస్తుందో తెలుసా? అల్లు అర్జున్ గారి విషయంలో ఒకటే ఫాల్ట్ అండి. దిల్ రాజు గారు కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన పెద్ద మనిషి, ఆయన డిస్ట్రిబ్యూటర్. ఆయన దిల్ రాజు గారు ఆయన కూడా ఆయన మైత్రి మూవీస్ అవన్నీ కలిపి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో రాంగ్. వద్దు, అల్లు అర్జున్ రావద్దు. వస్తే సింహం పైకి లేస్తుంది, పుష్ప బయటకు వస్తుంది. వద్దండి, అల్లు అర్జున్ గారి గురించి రాకండి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఫ్యాన్స్ బయటకు వచ్చారు అనుకో ఎగ్గబడతారు, పాడేస్తారు, పీడేస్తారు, ఎగ్గబడతారు. కానీ అల్లు అర్జున్ విషయంలో కొంచెం మార్చుకోవాలా. ఆయన విషయంలో ఏం మార్చుకోవాలంటే ఆయన కొంచెం మంచితనం మార్చుకోవాలి. అంత మంచితనం కూడా ఉండకూడదు. ఆయన మంచితనమే ఆయనకి ఆపద వస్తుంది. అంత మంచితనం కూడా వద్దు. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అల్లు అర్జున్ విషయంలో ఆయన విషయంలో తప్పు లేదండి. అల్లు అర్జున్ గారి విషయంలో తప్పే లేదు. అల్లు అర్జున్ ఈజ్ ద టాప్ ఆఫ్ టాలీవుడ్. నేను చెప్తున్నా, 26 సినిమా ఇండస్ట్రీ. మా మామ డ్రైవరే అల్లు అరవింద్ గారికి చెప్తున్నా. ఇది ఫైనల్. అల్లు అర్జున్ గారు ఆయన మీసం తిప్పితే, గడ్డం గీకితే పుష్ప బయటకు వస్తుంది. వద్దు, గెలకద్దు.